హలో సార్. హలో, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. యాక్షన్. ఆయన డైరెక్టర్ రా. ఇక్కడ నేనే డైరెక్టర్ ని, ఆయన ఓన్లీ యాక్టర్. పెళ్ళికొడుకు వేషం. నమస్కారం పాండరంగారావు గారు. నమస్కారం, నమస్కారం. పిల్లలు రాలేదా? వచ్చామ్మా. అలా కూర్చోండి, అలా కూర్చోండి. నమస్కారం, నమస్కారం. రండి. నమస్కారం. జాగ్రత్త. నమస్కారం. మిమ్మల్ని పెళ్లి కొడుకు గారు పిలుస్తున్నారు సార్. వెళ్ళండి సార్. అన్న ఇప్పుడా? ఏంటో మగాళ్ళని తీస్తున్నావు? పెళ్లిలో బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారా? అలాగే. ఏంట్రా ఇక్కడ కూడా వస్తోందా? కాదు, మామయ్యకి ఇద్దరు పిల్లలా అని అడుగుతున్నా. అవును. అయితే నాకు నాయను ఇదేనా షేక్ చేయకుండా సరిగ్గా తీరా? అంటే దీన్ని కూడా యాడ్ ఫిలిం కింద అమ్మేస్తారా? చందన శారీస్ కి బొమ్మలో బ్లౌజెస్ కి ఆర్డర్ తెచ్చాను కదరా. మీరు నా చేత ఒక ఫిలిం తప్ప అన్ని తీయించేస్తారు. ఏం ఫిల్ము? బ్లూ ఫిల్మ్. అది నిన్ను హీరోగా పెట్టి తర్వాత తీస్తాను. బ్రహ్మణో వేద అమృతేనావృతాం. మీరొక్కరే వచ్చారా? అమ్మా తప్పకుండా భోంచేశారు. అమ్మా రా, ఊరు నడికి టైం అవుతుంది. వస్తున్నారా? భజంత్రేలు భజంత్రేలు. ఏంటి కొత్త తాళ్ళు ఇస్తున్నారు? మరి పాత తాళ్ళు ఇవ్వండి. ఈ తాళి కట్టను. ఏమంటున్నారు? అవును, భార్యాభర్తలిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలని ఆశీర్వదించి నేల సాక్షిగా, నింగి సాక్షిగా, అగ్ని సాక్షిగా, అన్నిటికంటే మించి ఆ భగవంతుడి సాక్షిగా ఇదే మంత్రాలు చదివి ఇదే జనం ముందు పోయిన సంవత్సరం కట్టిన ఆ తాళినిమ్మనండి. అలాగే కడతారు. ఆ తాళి ఎలా కడతారు? అది మీ భారీ మెల్లో కదా ఉంది. పెళ్ళామే వద్దనుకున్నప్పుడు ఆ తాళి మాత్రం ఎందుకండి? తీసిమ్మనండి. అదేమిటి అల్లుడు ఇప్పుడు వేళాకోళం పడుతున్నావు? తొందరగా గట్టు, మంచిదైన దాటిపోతుంది. ఎవరికి? మీ అమ్మాయికా? దానికి కారణం నేను కాదండి. చూడండి మామయ్య గారు, నా వరకు నేను ఒక్క అమ్మాయితోనే కాపురం చేద్దాం అనుకున్నాను. అది అలాగూ కుదరలేదు. అమ్మాయిలు ఒకటికి ఇద్దరయ్యారు. అట్లీస్ట్ తాళైనా ఒకటవ్వనివ్వండి. ఒరే పిచ్చివాడిలాగా ఏంట్రా మాటలు? అందరూ మనకేసి అసహ్యంగా చూస్తున్నారు. ఓహో, ఇక్కడ జరిగే పెళ్లి అసహ్యంగా లేదు, నేను మాట్లాడేది అసహ్యంగా ఉంది. సరే ఇప్పుడు ఏం చెయ్యమంటావురా? నా పాత పెళ్ళం మెళ్ళ తాళి తీసిమ్మనండి. దీన్ని కొత్త పెళ్ళంగా చేసుకుంటాను. అది ఎలా కుదురుతుంది బావా? ఎందుకు కుదరదు? మీనాక్షి కూడా నీ పెళ్ళమే కదా. అది నిన్నటి వరకు, ఇవాళ కాదు, ఎప్పటికీ కాదు. మా ఇద్దరికి డైవర్స్ అయిపోయింది. అల్లుడు గారు ఉన్నట్టుండి ఏదేదో అంటున్నారు. మేమిద్దరం కోర్టుకు వెళ్ళలేదు, కానీ నిన్న రాత్రే విడాకులు తీసుకున్నాం. తనకి నాకు ఎటువంటి సంబంధం లేదని మీనాక్షే చెప్పింది. ఏయ్, ఏంటి లేదు? ఇది నా జీవితంలోకి రావాలంటే నువ్వు నా జీవితంలోంచి వెళ్ళిపోవాలని చెప్పాను కదా, దానికి నువ్వు ఒప్పుకున్నావు కదా? చెప్పు. నాతో జీవితమే వద్దనుకున్నప్పుడు నేను కట్టిన తాళి మాత్రం ఎందుకు? చెల్లెలి కోసం కట్టుకున్న మొగడిని త్యాగం చేసి నీకు నేను కట్టిన తాళి మాత్రం ఎందుకు? దాన్ని త్యాగం చేయి. నీకు తాళే కదా ముఖ్యం. అయితే ఇక్కడ నచ్చిన వాడిని ఏమైనా చూసి తాళి కట్టించుకో. ఏంటి అలా షాక్ అయ్యావు? నేను రెండో పెళ్ళాన్ని కట్టుకుంటున్నప్పుడు నువ్వు రెండో మగని కట్టుకో. ఆడవాళ్ళకి సమాన హక్కులు అంటున్నారు కదా, తీసుకోండి. ఈక్వల్ రైట్స్. నాకు నో ప్రాబ్లం. అదేమిటండి, మన కుటుంబం పరువు మర్యాదలు మంట కలిసిపోయేలా మాట్లాడుతున్నావు? మన కుటుంబం కాదు, మీ కుటుంబం. అంటే మా కుటుంబానికి పరువు మర్యాదలు లేవంటావా? అవును. మీకు పరువే కాదు, మీ కూతుళ్ళ మీద ప్రేమ కూడా లేదు. అలా ఉంటే వాళ్ళ జీవితాలతో ఇలా ఆడుకుంటారా? పోనీ మీ రూటుగా వస్తున్నాను. మీ ఇద్దరు కూతుళ్ళు మీకు 2 కళ్ళు అన్నారు. మీ 2 కళ్ళు బాగుండాలి, నేను మాత్రం నా 2 కళ్ళు పొడుచుకోవాలి. మీకు మీ కూతుళ్ళ జీవితం ఎంత ముఖ్యమో నాకు నా జీవితం అంతే ముఖ్యం. మనకు 2 కళ్ళు ఉండొచ్చు, 2 కాళ్ళు ఉండొచ్చు, 2 చేతులు ఉండొచ్చు, కానీ ప్రాణం మాత్రం ఒకటే. అలాగే నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య ఒక్కటే, అంతే. ఇదిగో చూడండి, నన్ను ప్రేమించానని చెప్పి అందరి ముందు పెళ్లిపేటల మీద వచ్చి కూర్చుని ఉన్న లేరీని ఇప్పుడు ఎవరో పెళ్లి చేసుకోరు. కనీసం మీ చిన్న కూతురి జీవితం బాగుండాలంటే మీ పెద్ద కూతుర్ని తాళి ఇవ్వమనండి. మాకెవరికి ఆ శక్తి లేదలుడు. కావాలంటే నువ్వే తీసి, లేదా తిప్పే. కన్న తండ్రే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇంకా ఆలస్యం దేనికి? ఇవ్వు. బాబు
ఇవ్వు. Come on, ఇవ్వు. సుమంగలిగా ఉన్న ఏ ఆడది భర్త పదికుంటగా తాళి తీయలేదురా? అవును, నీ మెళ్ళలో నీ తాళి ఎందుకు తీసావు? నీ మొగుడు చచ్చిపోయినందుకేగా. అలాగే నేను చచ్చాను అనుకుని తాళేమని చెప్పు. చచ్చాను అనుకోవటం ఏంటి? నేను నిన్నే చచ్చాను. దయచేసి నన్ను క్షమించండి. నా చెల్లెలికి మంచి జీవితం దొరకాలని తపన పడుతున్నాను కానీ నా జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకోవడం లేదు. నిన్న నేను చెప్పింది కూడా పోను పోను మీరు మనసు మార్చుకుంటారని అన్నాను. నన్ను కొట్టండి, చెప్పండి, అంతేగాని తాళిని మాత్రం అడగండి. పెద్ద మనసు చేసుకుని నా చెల్లికి మంచి జీవితాన్ని ప్రసాదించండి. అందుకే ఆ తాళిమ్మంటున్నాను. నా చెల్లికే కాదు, నాకు కూడా జీవితాన్ని ప్రసాదించండి. నీ మెళ్ళలో తాళి తెగితేనే గాని దాని మెళ్ళలో తాళి కట్టను. ఇది నా మీద ఒట్టు. చూడు, నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. నువ్వు మనసు మార్చుకోకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం. నా చెల్లెల జీవితమే నాకు ముఖ్యం. దానికోసం నా తాళి త్యాగం చేయడానికి కూడా నేను సిద్ధమే. సరే, తాళివు. అది నా వల్ల కాదు. ఏ? ఇంతమంది ముందు మీరు కట్టిన తాళిని మీరే విప్పేసి నా చెల్లెలి కట్టండి. ఏంటలా చూస్తున్నారు? మీ గురించి నాకు బాగా తెలుసు. అది మీ వల్ల కాదు. ఏ, నేను తాళిని తెంపననుకున్నావా? అది పాతకాలం. ఇప్పుడు నాకు నా మనస్సాక్షి ముఖ్యం. జీవితంలో ఏదైనా పంచుకోవచ్చు కానీ జీవితాన్నే పంచుకోలేము. ఇప్పుడు నేను తెంపేది నీ మెళ్ళలో తాళి కాదు, మన ఇద్దరి మధ్య ఉన్న బంధం. వద్దు బావా, వద్దు. మా అక్క తాళిని తెంపి అది నా మెళ్ళో కట్టేట్టుగా ఉంటే ఈ పెళ్లి నాకు వద్దు. మేమిద్దరం కలిసి కాపురం చేస్తామనుకునే నేను నిన్ను కావాలనుకున్నా. అంతేకాని అక్క బతుకు నాశనం చేసే ఈ పెళ్లి నాకొద్దు. అక్క, నా కోసం నువ్వు బావనే త్యాగం చేస్తున్నావని నాకు తెలుసుంటే నేను అసలు కళ్యాణ మండపానికి వచ్చుండేదాన్ని కాదు. నాకు పెళ్ళొద్దు. నువ్వేం భయపడక్కర్లేదు. మళ్ళీ నేనేం ఆత్మహత్య చేసుకోను. నీ మీద ఒట్టు. అబ్బా, దీనికోసమే కదమ్మా నేను డ్రామా ఆడాల్సి వచ్చింది. నువ్వు ఎక్కడ చచ్చిపోతావు అని మీ అక్క ఇంత పెద్ద త్యాగానికి కూడా సిద్ధమైంది. ఏం మీనాక్షి? ఏంటి, కాస్త ఓవర్గా యాక్ట్ చేశానా? కాస్త ఓవర్గా కాదు, చాలా ఓవర్గా చేశారు. ఏం చేయను మరి, నేను నిన్నంత ఓవర్గా ప్రేమిస్తున్నాను. అవును, తాళి తెంపుతుంటే అంత ఆలస్యంగా వచ్చావు. ఇంకా కొంచెం ఆలస్యం అయితే ఏం జరిగేది ఏం జరిగేది? నా తాళి తెంపి దాని మెళ్ళో కట్టేసేవారు. భలే దానివే. తాళితో పాటు నిన్ను ఎత్తుకుని దేశం వదిలేసి వెళ్ళిపోదును. నిజమే గాని ఇంత జరిగాక నా చెల్లెలికి పెళ్ళే జరగదు. ఎందుకు జరగదు? ఇదే ముహూర్తాన్న ఇదే కళ్యాణ మండపంలో బ్రహ్మాండంగా పెళ్లి జరిపిస్తాను. రేయ్ రాజా, ఏంటి పెళ్లి చేసుకునేవాడు కట్టులతో వస్తున్నాడని చూస్తున్నారా? పాపం లారీ వేరే పెళ్లి చేసుకోబోతుందని తెలిసి కూడా తట్టుకున్నాడు. కానీ ఆల్రెడీ పెళ్ళైన వాడి దగ్గరికి సెకండ్ హ్యాండ్ గా వెళ్తుందని తెలిసి తట్టుకోలేక బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు. ఇప్పటికైనా తెలిసిందా వాడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో? వాడి అదృష్టం బాగుండి టైంకి సుమ అక్కడ ఉండి కాపాడింది. చాలా థ్యాంక్స్ అండి. నేనేదో సోషల్ సర్వీస్ చేశాను అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది ఇది మన ఫ్యామిలీ సర్వీస్ అని. మన ఫ్యామిలీ సర్వీసా? అవును, ఇది కూడా నా ఫ్యామిలీయే కాదా?
భజంత్రీలు భజంత్రీలు. ఏంటో నీ చెల్లెల గురించి భయపడ్డావు. ఆడపిల్లల పెళ్లి ముందు ఎన్నికల కన్నా పెళ్లి తర్వాత భర్తే అంతా సర్వస్వం. 1 సంవత్సరం తిరిగేసరికల్లా చంటి బిడ్డతో తిరిగి వస్తుంది. సంవత్సరం ఎందుకు, 9 నెలలు చాలు. ఏమండి? చాలు చాలు, ట్రై చేస్తాను. చెయ్యాలి. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి కదా? యా యా. సరే, మన పెళ్ళెప్పుడు? ఏంటి? ఇప్పటి నుంచి హీ ఇస్ మై హీరో. ఐఎమ్ హర్ హిస్ ఓన్లీ వన్ హీరోయిన్. భగవంతుడా, చాలా థ్యాంక్స్.